హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది మన తెలుగు మూవీనే. మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ మన ఛానల్లో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ కనిపిస్తూనే ఉంటాయి. బట్ 2 months బ్యాక్ నుండి మనం కంటెంట్ కూడా చేంజ్ చేసాం. సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు మన తెలుగు మూవీస్ సెలెక్టెడ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. దేన్నైనా సరే సపోర్ట్ అయితే చేయండి. 2 hours 25 minutes ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఫస్ట్ ఈ పేరు వినగానే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ గుర్తు వస్తుంది. అదే పేరుని ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు గారు తీసుకున్నారు. దీపికా పిల్లి హీరోయిన్. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఇదొక యావరేజ్ ఫిలిం అయ్యా. ఓటీటీ కాబట్టి ఒక్కసారి ఏదో టైం పాస్ కోసం చూడాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్కి కొంతమందికి నచ్చొచ్చు. సగం పర్లేదు, సగం బాగోలేదు. నాకైతే అంత హైలైట్ లేదు ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ ప్లస్ అక్కడక్కడ కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీలో బలం లేదు, స్క్రీన్ ప్లేలో దమ్ము లేదు. అసలు 2.5 hours అంటే విపరీతమైన సాగదీత. ఇవన్నీ ఓకే అనుకుంటే, అండ్ ప్రదీప్ మాచిరాజు గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు అతనికి. అండ్ జస్ట్ టైంపాస్ కోసం ఒక్క లుక్ వేయొచ్చు అంతే. ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రదీప్ మాచిరాజు అండ్ సత్య వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టికెట్ రామ్ చరణ్ గారికి ఇచ్చారు కదా, మనకు తెలిసిందే. ఆయన నిజంగా సినిమా చూసుంటే అరే ప్రదీప, దీనికన్నా ఇంకా మా బాబాయ్ సినిమా బాగుంది కదరా అని అంటారు. కోర్స్ పవన్ కళ్యాణ్ గారి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కూడా అప్పట్లో హిట్ అవ్వలేదంట. కొంతమంది అయితే యావరేజ్ అంటారు, కొంతమంది ఫ్లాప్ అంటారు. నేను అప్పటికి చిన్న పిల్లాడిని కాబట్టి తెలియదు. నాగశౌర్య మూవీ చలో సినిమా వైబ్స్ అయితే మూవీలో ఉన్నాయి. ఈటీవీలో ఎన్నో షోస్కి, జబర్దస్త్ షోస్కి కూడా డైరెక్టర్స్గా వర్క్ చేసిన నితిన్ భరత్ ఈ సినిమా అనేది తీశారు. సరే, వితౌట్ స్పాయిలర్స్ బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఒక ఊరు, దానికో చరిత్ర. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ వరుసగా మగబిడ్డలే. 60 మంది మగబిడ్డల తర్వాత పుట్టిన ఏకైక ఆడపిల్ల మన హీరోయిన్ దీపిక. అయితే ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయిని బయటికి పంపించడం ఇష్టం లేక పెద్దయ్యాక కూడా ఆ అమ్మాయి ఈ ఊర్లోనే ఉండాలి, ఆ 60 మందిలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకుంటాడు. మరి ఎక్కడుండో వచ్చిన హీరోయిన్కి ఎలా కనెక్ట్ అవుతాడో, ఫైనల్గా జరిగేది ఏంటనేది మూవీలో చూస్తారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది భయ్య. ఒక ఊరు, ఒక ఆడపిల్ల, 60 మంది అబ్బాయిలు. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. అక్కడక్కడ హీరో అండ్ సత్య చేసే కామెడీ పర్లేదు. ఆ ఊరి జనాలతో సత్య చేసే కామెడీ పర్లేదు అనిపిస్తుంది. ఇంకా గెటప్ సీన్ ఓకే, అతని క్యారెక్టర్ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తుంది. ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పెళ్లి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఒక్క పాట మాత్రమే నచ్చింది. ఆ పాట ఏంటో కూడా మీకు తెలుసు. ఇక సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశాడు. కొంతమంది కనెక్ట్ అవుద్ది, కొంతమంది కనెక్ట్ అవ్వదు. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీ కాన్సెప్ట్ బాగుందని చెప్పాను కదా, అసలు ఇదే కాన్సెప్ట్ మీద ఎంతో కామెడీ జనరేట్ చేయొచ్చు, దానికి అవకాశం ఉంది. కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అయిపోయారు భయ్య. ఫస్ట్ హాఫ్ పర్లేదు, కానీ ఇక సెకండ్ హాఫ్ అయితే విపరీతమైన ల్యాగ్తో, డ్రాగ్తో అండ్ 2.5 hours అంటే చాలా కష్టమే. ఇంకా పాటల వల్ల కూడా విపరీతమైన ల్యాగ్ అయిపోయింది. అవసరం లేదు అన్ని సాంగ్స్ కూడా. క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా కామెడీ అయితే జబర్దస్త్ స్కిట్లు నయం. కామెడీకి అయితే నవ్వు రాదు. టెక్నికల్ క్వాలిటీస్ మూవీలో నచ్చాయి భయ్య నాకు. ఆ విలేజ్, ఆ వాతావరణం అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే నితిన్ భరత్ ఇద్దరు కూడా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, కానీ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. అక్కడక్కడ ఓకే అనిపించేలా చేశారనమాట. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై అండ్ జై హింద్.